హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. పులిహోర జీవితం. ఈ కథను రచించిన వారు రంగనాథ్ ఇల్లుంది గారు. తెలుగు వెలుగు మ్యాగజైన్లో నవంబర్ నెల 2021లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మూర్తికి 35 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదని తల్లి ఒకటే దిగులు. అలా అని మూర్తి ఏమీ అనాకారి కాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి చాదస్తం పాలు కాస్త ఎక్కువ. ప్రతీదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం. దాని కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ చిట్లిపోతున్నాయి. ఈరోజు 29వ పెళ్లి చూపులు. ఇదైనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపు లేదు. ఈసారి మూర్తి కూడా కాస్త మెత్తబడ్డాడు. తల్లి మేనమామ మూర్తిని నోరెత్తద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూర బంధుత్వం కూడా కావడం, తాను అనుకున్నట్లు పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరు అమ్మాయి కావడంతో మూర్తి కూడా సరేనన్నాడు. మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెత్తా చెదారం చదివి పనికిరాని సీరియళ్లలో ఆడోళ్ల పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టింది. అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఒక పల్లెటూరు బయతు పనికిరాని ముద్దుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి, తెల్లని మేని ఛాయ, చక్కటి ముఖవర్చస్సు, పెద్ద జడ. ఈ కాలంలో పిల్లల్లా కాక చక్కగా పాపిటి తీసి నూనె రాసి దువ్విన జుట్టు, తల నిండా మల్లెపూలు, ముచ్చటగా కాటుకు దిద్దిన చారడేసి కళ్ళు, తిలకంతో దిద్దిన ₹1 బిళ్ళంత బొట్టు, బుగ్గలకు గంధం, పసుపు రాసిన పాదాలు, గల్లు గల్లున మోగే కాళ్లకు పెట్టిన గజ్జల పట్టీలు, పట్టు పరికిణిపై వేసుకున్న పొడవాటి చేతుల జాకెట్టు, ఒళ్ళు కనపడకుండా వేసిన ఓణితో బిగుసుకుపోయి అచ్చం పల్లె ముద్దపంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి. బాబూ, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి. మూర్తి తల్లి మేనమామ హడలిపోయి అడిగేదేం లేదు అన్నారు ముక్తకంఠంతో. అవకాశం ఇస్తే మూర్తి అడిగే ప్రశ్నలకు ఈ సంబంధం కూడా చిట్లిపోవడం ఖాయమనే భయంతో. కానీ అప్పటిదాకా అణిగి ఉన్న అసలైన మూర్తి బయటకొచ్చాడు. ఇంకా అంతే, ఎవరు చెప్పినా వినడని తల్లికి అర్థమైంది. ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకొని తలపట్టుకుంది. మూర్తి కాలు పసపసమని తొక్కింది తల్లి. ఎంత తొక్కినా ఒక్క పట్టాన వినడే. పూనకం వచ్చిన వాళ్ళ మూర్తి గొంతు సవరించుకుని తన ప్రశ్నలు మొదలుపెట్టేశాడు. ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకున్నాడు మేనమామ. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి గంభీరంగా. అంటే ఏమిటంట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి. తనకు అలాంటిదేది తెలియదట్టు అమ్మయ్య అనుకున్నాడు. గుడ్ అన్నాడు మూర్తి. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అడిగాడు మూర్తి. అదేంటబ్బా అన్నట్లు ముఖం పెట్టి, ఎప్పుడు వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపలాడిస్తూ. మీకు టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం? దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎన్టీవీ భక్తి ఛానల్, అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి. మూర్తికి మహదానందం వేసింది. పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి. దీని ద్వారా బజారుకు వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది మూర్తి ఆలోచన. ఏంటో అలాంటి పేర్లేవి తెలియవండి. అవి పళ్ళ, కాయల, స్వీట్సా అంది లక్ష్మి అయోమయంగా. మూర్తికి ఎగిరి గంతేయాలనిపించినా బాగుంటుందని బలవంతంగా ఆపుకున్నాడు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి. కానీ అంతలోనే సర్దుకొని, ఉన్నారండి. ఎదురింటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింట్లో 4వ తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుగు ఖర్చుకొని లక్ష్మి సిగ్గుపడుతూ. మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాల నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. ఈ సంబంధం నాకు డబల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా. కానీ ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ అ క్రోకడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా. పాపం. మూర్తి తల్లి బంధువులంతా ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి. మొత్తానికి అందరికీ నచ్చడాలు, నిశ్చయ తాంబూలాలు, పెళ్ళి అన్నీ చకచకా జరిగిపోయాయి. మూర్తి తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళొస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం, సౌందర్య రాశి లాంటి భార్య. అందున కోరినా దొరకని ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి. పాపం
ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభమవుతుందని తెలియని పూర్ మూర్తి. లక్ష్మి లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసుకుని వాకిట్లో నుంచున్నాడు మూర్తి. ఇదిగో వస్తున్నానండి అంటూ మెష్ డోర్ తీసి బయటకొచ్చి బైక్కు తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి. అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయో లేదో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి. అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ. బాత్రూంలో లెట్రిన్ పరిస్థితి చూసి చిర్రెత్తిన మూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు. నీకేం చెప్పాను? టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి. ఆ అరుపుకి పరుగున వచ్చింది లక్ష్మి. ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. ఏంటా చూడు టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి. ఒక్క నిమిషం అండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది లక్ష్మి. తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోపన సంతోషిస్తూ కానీ అన్నాడు హుకుం జారీ చేస్తూ. అది కాదండి ఇది హార్పిక్ అంది లక్ష్మి అమాయకంగా ముఖం పెట్టి. అవును అది హార్పిక్, ఇది క్లీనర్, అవి నీళ్లు చాలా అలా గుడ్ల పెకించకుండా శుభ్రం చేయి అన్నాడు మూర్తి కోపంగా. సరేనండి ఇది టీవీలో మగబ్బాయి అబ్బాస్ వాడి చూపించాడు అంటే ఇది మగవాళ్ళు చేసేదండి, పైగా వెంకటేష్ గారు కూడా మగవాళ్లే ఈ పని చేయాలని చెప్పారు టీవీలో, మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా. ఓహో మంచి ప్లాన్ మీదే ఉన్నామన్నమాట, అందుకేనా హార్పిక్ తీసుకురండి హార్పిక్ ఎత్తండి అని నొక్కి నొక్కి చెప్పింది. అమ్మ ఎంత గుండెలు తీసిన బంటువే అన్నాడు మూర్తి ఆవేశంగా. అయ్యో రామా నాకేం తెలుసండి టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడుపు ముఖం పెట్టి లక్ష్మి. చాలే ముందా ఏడు పాపి తగలడు అన్నాడు మూర్తి. అది కాదండి త్వరగా కానివ్వండి, టాయిలెట్ కంపు కొడుతుందని పొద్దుటి నుండి నేను ఆ పని కానివ్వలేదు, మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు శుభ్రం చేస్తారా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి అంది లక్ష్మి కడుపు నొక్కుంటూ. చిచి అప్పటి నుండి వచ్చే దుర్వాసన నీ దగ్గర నుండా వ్యాక్ వ్యాక్ అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేసేశాడు మూర్తి. అలా చేసి చేయగానే అందులో దూరింది లక్ష్మి. అమ్మయ్య ₹1,00,000 దొరికినట్లుందండి, ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంత వదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి. చాలే సమ్మడం, దీనికి ఏమీ తక్కువ లేదు, ఇంతకీ ఏమైనా చేసావా తినటానికి లేదా అన్నాడు మూర్తి. చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా. పులిహోర రుచి తలుసుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి. అబ్బా ఆకలి దంచేస్తుంది, ఏది త్వరగా పెట్టు అన్నాడు మూర్తి. మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి లక్ష్మితో. లేదండి భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది, అందుకే తినలేదండి అంది లక్ష్మి పతిభక్తితో పరవశిస్తూ. అది దాట్స్ గుడ్, అలా ఉండాలి భార్య అంటే, గుడ్ లక్ అంటూ ఏది పులిహార అన్నాడు. పులిహార చూడగానే ఇదేంటి నీ బొంద ఇలా తగలడింది, వెరైటీ అన్నావు, ఏం తగలేసావే ఇందులో నీ అమ్మ కడుపు మాడా అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి నిమ్మకాయకి బదులు 100 నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడర్ కొద్దిగా విమ్ము అదేనండి అంటూ రుద్దే సోపు కొద్దిగా వేశాను, పసుపు చందనంగా గుణాల కలయిక సంతూర్ అంటారుగా, అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారుగా, అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్పేస్ట్ వేశాను, ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను, ఇంకా మాట పూర్తి కాగానే నీ బొంద నీ బొక్కలు నీ అమ్మ మనుషులను చంపడానికి పుట్టబట్టే, ఏదో పల్లెటూరు పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్టు వింటుందని వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే, నా జీవితం నాశనం చేసావు కదే అంటూ పులిహార కంచాన్ని విసురుకొట్టి ఒంటి మీద గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కుంటూ, ఒరే మూర్తి నీకు తగిన శాస్తి జరిగిందిరా అంటూ పెళ్ళిన చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న చెప్పు తీసుకుని టపటపామని కొట్టుకుంటున్నాడు మూర్తి ఆవేశంగా. ఇంకా నయం ఉగాది పచ్చళ్ళు మార్గో సబ్బు, మ్యాంగా, టామరిన్, చాక్లెట్లు, టీ పెట్టమంటే తబలా వాయించండి, వావ్ తాజ్ అనండి అని థమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని వామ్మో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి, అమ్మ అంటూ ఆయాసపడ్డాడు మూర్తి. ఏమండి ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నన్ను ఇబ్బంది పెట్టారో జాగ్రత్త, నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజా గారి రచ్చబండకో, జీవిత గారి బతుకు జట్కా బండకో, లేదా సుమధలత గారి సంసారం ఒక చదరంగానికో మిమ్మల్ని ఈడుస్తాను, అట్టే
నా సంగతి తెలీదు మీకు. నాకు కానీ తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది, జాగ్రత్త జాగ్రత్త అంటూ వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న పళాన వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంతలో ఇంట్లోకి వచ్చిన మూర్తి తల్లి పరిస్థితిని చూసి, ఏంట్రా పిచ్చి సన్నాసి, ఏం జరిగింది నాన్న అంది. తల్లిని చూడగానే తనకొచ్చిన దుఃఖంతో తల్లి ఒడిలో తలపెట్టి జరిగిందంతా చెప్పి భోర్న వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు మూర్తి. అమ్మా, నా జీవితం నాశనమైందే. ఈ చాదస్తు బుద్ధి నాకెక్కడ దాపురించిందే. ఓ చదువు లేదు, సంధ్య లేదు, మచ్చుకైనా సంస్కారం లేదు. ఏదేదో ఊహించి బతుకు నాశనం చేసుకున్నానే. నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడే అంటూ బేరమన్నాడు మూర్తి. తల్లి చిరునవ్వు నవ్వి, ఓరి నా వెర్రి నాగన్నా, అమ్మ ఉండగా అలా జరగనిస్తుందా? నాన్న, నీకు గుణపాఠం నేర్పాలని లక్ష్మి అలా చేసింది. అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని పెళ్ళాన్ని చదువుకుంటే మాట వినదని, సీరియల్స్ చూస్తే చెడిపోతుందని, భర్తను లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా. అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికి మేమంతా ఈ కథ నడిపాం. నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ పద్ధతులు అన్నీ చెప్పి లక్ష్మిని పెళ్ళికి ముందే ఒప్పించాం. నీ తిక్క ప్రశ్నల సంగతి, నీ అతి చాదస్తపు కూడా ముందే చెప్పావురా. అన్నీ తెలిసే లక్ష్మి ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా. అది పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా. గ్రూప్ 2లో టాప్ ర్యాంకర్ రా. అది రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా. అది పల్లెటూరుదే కానీ తెలుగు తక్కువది కాదురా. సీరియల్స్ చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా. అదిగో చూడు, నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది అమ్మ నవ్వుతూ. గోడవారుగా నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు. చక్కగా ముస్తాబైన లక్ష్మి అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. గోడ కానుకుని ఒక కాలు గోడ కానించి ఒక కాలిపై గోడకు చేరువలా నిలబడి బంగారు రంగు పట్టీలు వేలాడే గోరింటాకు పండిన పాదాలు మల్లి సంధ్య మందారాల్లా కనిపిస్తున్నాయి. 2 వేళ్లకు పెట్టిన సన్నని గజ్జల మెట్టెలు, గోళ్లకు వేసిన నెయిల్ పాలిష్. అబ్బా, లక్ష్మీ బాపు బొమ్మలా తళుక్కుమని మెరిసింది. ఒక్కసారి అలా తలపెక్కెత్తి చూశాడు మూర్తి. నెమళ్ల బార్డర్ ఉన్న పింక్ కలర్ ఉప్పాడ పట్టు శారీతో, చూడముచ్చటగా గొలిపే చూపర్లకు కట్టిపడేసేలా నాజూకైన బొట్టుతో, వదులుగా వేసిన వాలు జడ ముందుకు వేసుకుని సుకుమారమైన వేళ్లతో అంతకన్నా సుకుమారంగా అల్లుతూ కవ్విస్తున్నట్టుగా ఓరగా చూసింది లక్ష్మి. మెల్లగా లేచి 2 అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి, ఉపికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ. నన్ను క్షమించండి అంటూ వచ్చి మూర్తి బాహుల్లో వాలిపోయింది లక్ష్మి. లక్ష్మిని అలాగే పొదివి పట్టుకుని, ఐ యామ్ సారీ లక్ష్మి అన్నాడు. అమ్మాయి పల్లెటూరుదైనా పట్టణాందైనా చదువున్నా లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి. మీరు అనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి. ఎంతో ఓర్పు లేకుంటే తాగే భర్తలను, వ్యసనాల పరులైన భర్తలను, రోజు హింసించి వేధించే భర్తలను భార్యలు వదిలివేయకుండా వారు ఎలాగైనా మార్చుకోగలమని, మార్పించాలని తలపించే స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారండి. అందరూ మీరు అనుకున్నట్టే ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. మంచి చెడు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయండి. కానీ చెడుకు ప్రచారం ఎక్కువ. అందుకే అది అందరికీ తెలుస్తుంది. మంచిని అందరూ మర్చిపోతారు. మనుషుల నైజం కూడా చెడే ఎక్కువగా మాట్లాడుకుంటారండి. అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి. అవును లక్ష్మి, నువ్వు అన్నది ముమ్మాటికి నిజం. ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను. కాదు, నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను. సారీ లక్ష్మి, వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో. మెల్లగా మూర్తి నడుముని గిల్లింది లక్ష్మి చిలిపిగా కవ్విస్తూ. ఏయ్ దొంగ అంటూ మెడను పంటితో నొక్కాడు మూర్తి. అమ్మా అంటూ గట్టిగా విడిపించుకుని దూరం వెళ్ళింది లక్ష్మి. ఒరేయ్, ఆకలన్నావుగా, ఇదిగో నీకోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర, ఇది తిందూరా అంది మూర్తి తల్లి. అమ్మ చేత లక్ష్మి చేసిన పులిహార తింటూ, అబ్బా, ఇంత బ్రహ్మాండమైన పులిహార ఎప్పుడూ తినలేదంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి. అదేరా, పెళ్ళం బెల్లం తల్లి అల్లం అంటారు, అందుకే ఈనాడు చేసిపెట్టిన అమ్మ చేదైందిరా అంది అమ్మ వేళాకోళం చేస్తూ. ఆ మాత్రం లోక్యం లేకుంటే ఎలా అత్తయ్యా అంది లక్ష్మి నవ్వుతూ. మూర్తి సంతోషంగా నవ్వుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.